సంతోష్ శోభన్ కొత్త తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 5 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 12 రోజుల్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక మరియు ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా కపుల్ ఫ్రెండ్లీ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 12 రోజుల్లో. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 6 కోట్లు వచ్చాయి మొదటి 12 రోజుల్లో. మరో 2 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు గురువారం వర్కింగ్ డే, రేపు శుక్రవారం కొత్త సినిమా ఉంది శ్రీ విష్ణు విన్యాసం. ఆల్రెడీ మన సుహాస్ హే బలవంత్ కూడా ఈ సినిమాతో పాటు వచ్చింది. బట్ ఈ వీకెండ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బట్ ఆల్రెడీ మంచి కలెక్షన్స్. తెలుగు వరకు అయితే సినిమా హిట్ అయింది. తెలుగులో 4 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి లాభాలు, 2 కోట్లు తమిళనాడుకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. తమిళ్లో రిలీజ్ అయింది, బట్ తమిళనాడులో కలెక్షన్స్ లేవు, అక్కడ 2 కోట్ల నష్టాలే. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఓవర్సీస్లో వచ్చాయి 1 కోటి వరకు వచ్చింది షేరు, అంటే 1 కోటి నష్టాలు ఇక్కడ. బట్ తెలుగు వరకు అయితే హిట్. అది మన సంతోష్ శోభన్ మానస వారణాసిల కొత్త తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ, ప్రొడ్యూస్డ్ బై యువి క్రియేషన్స్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 12 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొన్నారు, 6 కోట్లు వచ్చాయి. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. మరో 1 కోటి షేర్ రావచ్చు, 1 కోటి నష్టాలు మిగిల్చవచ్చు. అయినా కానీ సినిమా తెలుగులో మంచి హిట్. ఓకే, బాయ్.